హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే అండ్ మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టైం మార్నింగ్ 5 o'clock అయింది. చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో? నాకైతే లేవగానే చాలా ఫ్రెష్గా బాగా అనిపించింది. ఇక్కడైతే నేను మీతో లంచ్లోకి స్పెషల్గా చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పన్నీర్ పీసెస్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను బిర్యానీ కాబట్టి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కారప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, దానిలో కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేయండి. పన్నీర్ ఎక్కువసేపు అవసరం లేదు, నాన్ వెజ్ లాగా. నేను జస్ట్ ఒక 1/2 hour మ్యారినేట్ చేసేసాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ముందైతే ఇది మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీకి రెడీ అయిపోతుందని. నేను మిగతా పనులు చేసుకునే లోపు ఇదైతే మ్యారినేట్ అయిపోతుంది కదా. సో ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాను. నేను పెరుగు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. మీరు కొంచెం పెరుగు తప్పకుండా యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ పన్నీర్ బిర్యానీ అయితే నేను మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా చేస్తున్నానండి. జనరల్గా తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, బట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఇలా స్పెషల్గా వెజ్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఇలా అయితే మ్యారినేట్ చేసేసుకొని నేను 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పాయసం కోసం అయితే పాలు పెట్టేసుకుంటున్నాను. నేను తనకి బాగా ఇష్టమైన పాయసం, పూర్ణాలు, పులిహోర, గారెలు అయితే చేశాను. ఆ రెసిపీస్ అన్నీ షేర్ చేయలేదులేండి, బ్లాగ్ చాలా లెందీ అయిపోతుంది కదా. పన్నీర్ దమ్ బిర్యానీ మాత్రం మీకోసం డీటెయిల్డ్గా రెసిపీ అయితే షూట్ చేశాను. ఇక్కడ బిర్యానీ కోసమే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. పాలు పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా దమ్ బిర్యానీ అవ్వదు కదా. నేను అసలు ఏ ఇంగ్రీడియంట్ తగ్గినా సరే బిర్యానీలో నాకు చేయాలనిపించదండి, అన్నీ కంపల్సరీ చేయాల్సిందే. సో ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. మా హస్బెండ్కి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం, అది కూడా చేశాను. ఇంకా పూర్ణాలు అయితే నేను రీసెంట్గా 2-3 years నుంచే చేస్తున్నానండి. అది చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, నా ఫ్రెండ్ సుచిత్ర ఉంది, బీయింగ్ సుచి యూట్యూబ్ ఛానల్ సుచిత్ర ఉంది కదా, తను నా ఫ్రెండ్. తనైతే చెప్పిందనమాట, ఇంట్లో మీ లవ్డ్ వన్స్ ఎవరి బర్త్డే ఉన్నా సరే నువ్వు పూర్ణాలు కంపల్సరీ చెయ్యి, బర్త్డే రోజు వాళ్ళకి పూర్ణాలు పెడితే పూర్ణాయుష్యులు అవుతారు అని. అందుకే నేను మా పాప బర్త్డే ఉన్నా, హస్బెండ్ బర్త్డే ఉన్నా కంపల్సరీ పూర్ణాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సుచి. మీరు కూడా మీ లవ్డ్ వన్ కోసం వాళ్ళ బర్త్డే రోజు కంపల్సరీ పూర్ణాలు అయితే చేసి పెట్టండి. ఇంక ఇక్కడ బిర్యానీ రెసిపీలోకి వచ్చేద్దాం. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నేను ఇందులోనే దమ్ పెట్టేస్తానండి, అందుకే డైరెక్ట్ ఇదే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ మంచి కలర్లో త్వరగా అయిపోవాలంటే ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి ఆనియన్స్కి. ఆ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఫ్రైడ్ ఆనియన్స్ త్వరగా రెడీ అయిపోతాయి అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసేసుకొని నేను సాల్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి చూసారా, ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇంకొంచెం ఫ్రై అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇలా ఫ్రై చేసేసుకొని ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా అల్యూమినియం కడాయిలో, అందుకే కడాయి అలా ఉంది, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్కి తోడుగా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఎప్పుడైనా నెయ్యి, నూనె కలిపి వేస్ట్ చేసుకోండి, బిర్యానీస్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. షాజీరా కంపల్సరీ వేసుకోండి, దమ్ బిర్యానీ కదా. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఈ టైంలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మనం పైన వేయడం కాకుండా ఇలా తడకాలో కూడా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నార్మల్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోవాలి, ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను సన్నగా తరిగిన టమాటోలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమాటో నేను తక్కువ వేసుకున్నాను, ఆల్రెడీ కర్డ్ వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి. మీరు మ్యారినేషన్లో కర్డ్ వేసుకోకపోతే ఇంకొంచెం టమాటో ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ టమాటో వల్ల మీకు మంచి గ్రేవీ కూడా వస్తుంది దమ్ బిర్యానీలో. సో ఇలా చక్కగా
టమాటో స్మాష్ అయిపోయే వరకు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ పీసెస్ వేసాక ఎలా కలపాలో మీకు తెలుసు కదా, కాస్త జెంటల్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 1 మినిట్ కనుక కవర్ చేసి ఉంచితే మీకు పన్నీర్ చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఈ టైంలో నేను పక్కనే బాస్మతి రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను దమ్ పెట్టేయడానికి. కుక్ చేసే రైస్లో వాటర్లో కూడా నేను అన్ని హోల్ బిర్యానీ స్పైసెస్ వేస్తాను. కొంచెం సాల్ట్, కొద్దిగా నెయ్యి వేయండి. అప్పుడు రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇంక ఇక్కడ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. పన్నీర్ ఎక్కువసేపు ఉడకక్కర్లేదు కదా, ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి తీసేసిన తర్వాత అందులో నేను ఆ రైస్ అయితే యాడ్ చేసేసాను. రైస్ మీరు కొంచెం వాటర్ ఉంటుండగానే యాడ్ చేయండి. మరీ స్ట్రెయిన్ చేసేసి పొడి పొడిగా యాడ్ చేస్తే మీరు కొంచెం లేట్గా తింటే పలుకుగా అనిపిస్తుంది రైస్ బాగా. మీరు కొంచెం వాటర్ ఉంచి కనుక పెట్టినట్టయితే రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా ఆల్రెడీ మ్యారినేషన్ వేసాం కదా, ఇక్కడ జస్ట్ పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ పైనుంచి కొంచెం గీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా దమ్కి అయితే పెట్టేసేయండి. ఇప్పుడు నేను దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే దమ్ పెట్టేశాను. పెట్టేసి నాకు లిడ్ కవర్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్స్ ఉన్నట్టు అనిపించింది. సో ఇలా ఫాయిల్ పేపర్ అయితే పెట్టేసి దాని మీద లిడ్ పెట్టేసి పైన వెయిట్ అయితే పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం కాదు, నేను లో ఫ్లేమే పెట్టాను. చిన్న స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్ అయితే దమ్ చేసేసుకున్నాను. బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇక్కడైతే నేను మీకు ముందుగా చెప్పినట్టే పాయసం, పులిహోర, పూర్ణాలు అన్నీ చేసేసుకొని దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇదిగోండి మా వారి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూసారా, ఆయన బర్త్డే స్పెషల్ బాగుందా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు మీ హస్బెండ్ బర్త్డేస్కి ఏం చేస్తారు, మీ వాళ్ళ ఫేవరెట్ రెసిపీస్ ఏంటనేది నాతో చెప్పేయండి. ఇక్కడైతే బిర్యానీ దమ్ అయిపోయింది. మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, పెట్టేయడం కోసమని ఇక్కడైతే కదుపుతున్నాను బిర్యానీని. చూడండి ఇలా స్లోగా మీరు కింద నుంచి నీట్గా కదుపుకుంటూ వస్తే పై వరకు చక్కగా వచ్చేస్తుంది నీట్గా. ఇదైతే లంచ్ బాక్స్, దానికి బిర్యానీ, రైతా చేశాను అండ్ సేమియా పాయసం కూడా పెట్టాను. ఇలా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా పాప సీరియస్గా ఏం చేస్తుంది అనుకుంటున్నారా, చూడండి వచ్చేయండి అని పిలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళ డాడీ కోసం బర్త్డే కార్డ్ అయితే రెడీ చేస్తుంది. ఈవినింగ్ ఒక చిన్న పార్టీ ఇంట్లోనే మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట. మేము ఇద్దరం ఎవ్రీ ఇయర్ ఇచ్చేదేలేండి, మేము ఇస్తామని తనకు తెలుసు, తను సర్ప్రైజ్ అవ్వాలని మా ఎక్సైట్మెంట్. సో అలా గ్రీటింగ్ కార్డ్ చూసారా ఎలా రెడీ చేస్తుందో, చాలా ఇంట్రెస్ట్గా చేస్తుందండి ఇలాంటివి. ఎవ్రీ అకేషన్కి మాకు కంపల్సరీ తన దగ్గర నుంచి గ్రీటింగ్ కార్డ్ అయితే ఉంటుంది. సో తను ఆ పనిలో ఉంది. నేనైతే ఇక్కడికి వచ్చేసాను డెకరేషన్ చేసేద్దామని. ఇలా సింపుల్గా నా దగ్గర ఉన్న డెకార్ ఐటమ్స్తోనే నేనైతే తన బర్త్డే కోసం డెకరేషన్ చేసేస్తున్నాను. మళ్ళీ చూసారా గ్రీటింగ్ కార్డ్ వదిలేసి నాకు హెల్ప్ చేస్తానని వచ్చేసింది. ఇక్కడైతే మేమిద్దరం కలిసి అవన్నీ పెట్టేస్తున్నాం. లీవ్స్ అన్నీ పెట్టేశాను, బెలూన్స్ అన్నీ బ్లో చేసి ఉంచాను. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా, అది ఈసారి నేను జెప్టోలో చూసి తెప్పించాను. బెలూన్ గ్లూ డాట్ టేప్ అని. అసలు ఎంత బాగుందో తెలుసా, బెలూన్స్ పేస్ట్ చేయడానికి. మీకు వాల్ మీద సెల్లో టేప్ లాగా మార్క్స్ కూడా పడవు, మళ్ళీ అంతే సింపుల్గా తీసేసుకోవచ్చు. అవైతే నేను చూసి ట్రై చేద్దామని తెప్పించాను. ఎప్పుడు సెల్లో టేప్తో పెడుతుంటే బాల్ మీద మీరు చూసారా అలా మరకలు పడిపోతున్నాయి. ఈసారి దీంతో చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది జస్ట్ మన డబుల్ సైడెడ్ టేప్లా ఉంది. ఫస్ట్ ఒక సైడ్ గ్లూ ఉంటుంది, దాన్ని స్టిక్ చేసేసి మీరు పైన ఉన్న పేపర్ తీసేసేయాలి వాల్కి స్టిక్ చేసేప్పుడు. అలా స్టిక్ చేసేస్తే చక్కగా అంటుకుపోయాయి. అండ్ అవి అలా ఉన్నాయి కూడా. నేను ఎక్కడ వెంటనే పార్టీ స్టార్ట్ అయ్యేలోపు అవి ఊడిపోతాయేమో అనుకున్నాను, ఎందుకంటే అంత చిన్న చిన్న డాట్ టేప్స్ అవి. బట్ స్టిల్ చాలా బాగున్నాయి అండ్ ఎక్కువసేపు రిటైన్ అయ్యాయి కూడా. ఇలా అయితే మేము గబగబా లంచ్ తర్వాత డెకరేషన్ పని అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాం. లవ్డ్ వన్స్కి సర్ప్రైజ్ ఇస్తే ఆ ఫీలే వేరు కదండి. నేను మా పాపను కానీ మా హస్బెండ్ని కానీ ఈచ్ అకేషన్కి ఇలా హ్యాపీగా ఉంచడానికే ట్రై చేస్తాను. మా వారు ఎందుకు మనం ఏమైనా చిన్నపిల్లలు అంటారు, కానీ నేను మాత్రం ఒప్పుకోను. తను హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అందుకే నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. సో ఎక్కువ ఏమీ ఇది చేయకుండా ఆల్రెడీ ఈ లీవ్స్ నా దగ్గర ఉన్నాయి, వాటితోనే ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా అయితే డెకరేట్ చేసేసాను. ఇక్కడ నా దగ్గర హార్ట్ షేప్స్ ఎప్పటివో ఉన్నాయి, ఇవి కూడా ఇలా వాల్ డెకారే. వాటికి కూడా నేను ఎప్పుడు సెల్లో టేప్ పెట్టేదాన్ని, పార్టీ స్టార్ట్ అయ్యే టైంకి అవి ఊడిపోవడం స్టార్ట్ అయ్యేది. ఈసారి నేను వాటికి కూడా ఈ బెలూన్ గ్లూ డాట్ టేప్ పెట్టేసి నీట్గా స్టిక్ చేసేసాను. ఎంత బాగున్నాయో తెలుసా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు కూడా అవి వాల్కి అలానే ఉన్నాయి.
ఊడలేదు. ఫైనల్గా మీరు నా డెకరేషన్ చూసి ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మన వాళ్ళ కోసం మనం ఇలా చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా, కష్టమే అనిపించదు ఇష్టంగా చేస్తున్నప్పుడు. మీరు ఎలా చేస్తారు? మీరు ఇలా ఓన్గా చేయడానికి ఇష్టపడతారా, ఎవరైనా బయట నుంచి పిలిపించి చేపిచ్చేస్తారా? నాతో షేర్ చేసుకోండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. నా దగ్గర ఫెయిరీ లైట్స్ ఉంటే అవి కూడా పెట్టేశాను బెలూన్స్తో పాటు. ఫైనల్గా డెకరేషన్ అయితే అయింది. మా పాప గ్రీటింగ్ కార్డ్ కూడా పూర్తయిపోయింది. చూడండి ఎలా రాసిందో. మన చిన్నప్పుడు ఇలాంటి ఫోల్డ్ చేసేవి లోపల ఎక్కువ పార్టీషన్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్ కొనాలంటే చాలా ఇది చేయాల్సి వచ్చేది కదా. ఇప్పుడు పిల్లలు చూసారా ఎంత సింపుల్గా ఇంట్లోనే చేసేస్తున్నారో. వెరీ టాలెంటెడ్ కిడ్స్ అండి వీళ్ళైతే మాత్రం. పిల్లలందరూ చాలా క్రియేటివ్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. హాయ్, మా ఇద్దరం రెడీ, డెకరేషన్ రెడీ, కేక్ రెడీ. డెకరేషన్ చూపిస్తాను. ఇదంతా రెడీ. ఇంకా బర్త్డే బాయ్ మాత్రం రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఆఫీస్ నుంచి వస్తే స్టార్ట్ చేద్దామని. ఒకసారి డెకరేషన్ బాగుందా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇది డెకరేషన్. ఇద్దరం కష్టపడి హాలిడేని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఈ డెకరేషన్ అంతా చేసాం. అసలు మొత్తం చెమటలు పట్టేసినాయి పైన. ఓకే, బర్త్డే బాయ్ వచ్చాక కలుద్దాం. బాయ్. ఇక్కడైతే నేను చెప్పినట్టు మా బర్త్డే బాయ్ అయితే వచ్చేసారు. కేక్ కూడా తెప్పించాను. చూసారా కేక్స్ని ఎలా పిక్ తీసుకుంటున్నారో. తీసుకున్న తర్వాత మేమైతే కేక్ కటింగ్కి కూర్చున్నాం. కేక్ కటింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ బటన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఈ పింక్ డ్రెస్ మీరు గుర్తుపెట్టారా? మొన్న నేను అమెజాన్లో తెప్పించానని చెప్పాను కదా, లూజ్ ఉందని. ఇప్పుడు నా కరెక్ట్ సైజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, వచ్చేసింది. ఈరోజు అయితే వేసేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా, చూడడానికి ఎంతో స్టైలిష్గా ఉంది. కాటన్ చాలా కంఫర్టబుల్ అండి. మీరు బయటకు వెళ్తున్నా కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇక్కడైతే కేక్ తినేసాక ఇంకేముంటుంది, గిఫ్ట్స్ టైం. మా అమ్మాయి వాళ్ళ డాడీ కోసం నా గిఫ్ట్ అంటుంటే ఫ్లవర్ ఆరాలో ఒక చిన్న కస్టమైజేషన్ అయితే చేయించాను. నాకు పర్సనల్గా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఒక 2 years బ్యాక్ వరకు కూడా అన్నీ అలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉండేదాన్ని నేను. బట్ ఆ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఎక్కువైపోయి ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు. ఆ తర్వాత నేనే రియలైజ్ అయ్యి ఇలా వద్దులే, యూజ్ అయ్యేవి ఇస్తే యూజ్ అవుతుంది అన్నట్టు యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మా పాప ఒక చిన్న ఫోటో ఫ్రేమ్, టేబుల్ స్టాండ్ ఫోటో ఫ్రేమ్, టేబుల్ మీద పెట్టుకునేలాగా, వాల్ హ్యాంగింగ్ కాదు, అలాంటిదైతే ఇచ్చింది. అది ఓపెన్ చేసేవరకు ఊరుకోలేదు. వాళ్ళ డాడీ అయితే ఓపెన్ చేస్తున్నారు. మీకు కూడా చూపించేస్తాను ఓపెన్ చేసిన తర్వాత. చూడండి ఎలా ఉంది, మీకు నచ్చిందా? వాళ్ళిద్దరు ఫోటో తనే సెలెక్ట్ చేసింది. ఆ ఫోటోతో నేను కస్టమైజ్ చేసి అయితే ఫ్లవర్ హారాలు చేయించాను. ఇంకా నేను తన కోసం అమెజాన్ నుంచి ఒక గ్రూమింగ్ కిట్ అయితే బుక్ చేశాను. అది కూడా వచ్చింది. నా సైడ్ నుంచి అది ఇచ్చేసాను. అదైతే తను యూస్ చేసుకుంటారు కదా అన్నట్టు. అందులో ఒక షవర్ జెల్, ఆఫ్టర్ షేవ్ లోషన్, ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక ఫేస్ వాష్ అయితే వచ్చాయి. సో అవైతే యూస్ చేస్తారు. ఈ గిఫ్ట్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ మా ఇంట్లో. ఎప్పుడన్నా నేను మీకు చూపిస్తాను. అవి ఇంకా పెట్టడానికి ప్లేస్ లేవు అన్నట్టు అయిపోయింది ఇంట్లో పరిస్థితి. కానీ అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను వాటి సైడ్ కూడా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కస్టమైజేషన్ అంటే పర్సనల్గా. అండ్ ఈ కేక్ కూడా చాలా బాగుందండి. బేకింగ్ నుంచి తెప్పించాను, వెనిలా అండ్ బ్లూబెర్రీ ఫ్లేవరు. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయింది. ఇక్కడైతే గిఫ్ట్ కూడా ఓపెన్ చేసేస్తున్నారు, చూద్దాం.
ఇక్కడ మా పాప చూసారా, మమ్మీ నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు నేను ఫొటోస్ తీస్తాను అని గొడవ చేస్తుంది. సరే అని ఫొటోస్ అయితే పోజులు ఇచ్చి ఫొటోస్ తీసేసుకున్నాం. ఇవి గిఫ్ట్స్. ఎలా అనిపించింది మీకు, బాగుందా? ఇంకా చూసారా తను అల్లరి స్టార్ట్ చేసేసింది. అలా ఆ బెలూన్లో ఇవి వచ్చాయన్నమాట, వాటిని వాళ్ళ డాడీ మీద బ్లాస్ట్ చేయాలి. ఇది పార్టీ పాపర్ కోసం చాలా గొడవ చేసిందండి. అవి లాస్ట్ టైం తన బర్త్డేకి చేసినప్పుడే మొత్తం ఏసీలోకి వెళ్ళిపోయి ఏసీ మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చేసింది. అందుకని నేనైతే ఈసారి అవాయిడ్ చేశాను. ఇక్కడ డాడ్ అండ్ డాటర్ సెల్ఫీస్ అయితే అవుతున్నాయి. వాళ్ళిద్దరు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారండి, అస్సలు వదిలిపెట్టదు వాళ్ళ డాడీని. సో అలా వాళ్ళిద్దరు సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మా ఇద్దరు మ్యాండేటరీ సెల్ఫీ టైం. ఇక్కడైతే మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్గా మీ అందరికీ నేను కష్టపడి చేసిన డెకార్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, నేనైతే మధ్యలో వచ్చేసి ఇక్కడ నేను పోజులు ఇవ్వడం స్టార్ట్ చేశాను. లైటింగ్ అయితే సరిగ్గా లేదు కానీ బట్ ఆ ఫెయిరీ లైట్స్లో చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా అనిపించాను మీ అందరికీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలా మా వారికి మేము ఇచ్చిన సర్ప్రైజెస్, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇక్కడ నేను గిఫ్ట్స్ క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఇది టేబుల్ పైన పెట్టుకునే ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది తన ఆఫీస్ డెస్క్టాప్ మీద ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదైతే ఆ గ్రూమింగ్ కిట్ చాలా బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైమ్ ఫ్లేవర్ తను ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేశాక ఫీడ్బ్యాక్ అయితే చెప్తారు. ఇంక ఇక్కడ డిన్నర్ టైం. పార్టీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను మార్నింగ్ గారెలు కూడా వేశాను కదా, గారెల పిండి ఉంది. సరే పల్లి చట్నీ చేసి డిన్నర్లో అదే తినేద్దాం అని అన్నారు. మేము జనరల్గా వెజ్ డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రోజు ఏదైనా అకేషన్స్ వస్తే డిన్నర్కి వెళ్ళడానికి కూడా మా హస్బెండ్కి ఇష్టం ఉండదండి. ఆయన బయటికి వెళ్ళి వెజ్ తినాలా అంటారు. సో వీకెండ్లో ప్లాన్ చేసుకుందాంలే అన్నట్టు ఇవాళ డిన్నర్ ప్లాన్ కూడా ఏం లేదు. ఇలానే నేనైతే ఇంట్లో గారెలు వేసేస్తున్నాను. పల్లి చట్నీ కూడా చేసేసాను. గారెలు వేసుకొని పల్లి చట్నీతో తినేసి మళ్ళీ అందరం అలా కొంచెం కేక్ అయితే ఎంజాయ్ చేసేసి ఈరోజు డేని అయితే ఎండ్ చేసేసాం. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉందండి. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నాకు డిఎం చేసి నాతో అయితే మీరు మాట్లాడచ్చు, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇంకా మీకు మా డెకరేషన్, సెలబ్రేషన్, సర్ప్రైజెస్ ఎలా అనిపించాయి, మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా అనేది నాతో కంపల్సరీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీరు మీ ఇంట్లో అకేషన్స్ని ఎలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటారా, బయటికి వెళ్ళి సర్ప్రైజెస్ ఇచ్చుకుంటారా, బయట సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారా అనేది నాతో కామెంట్ చేసేయండి. మేము 50-50 అన్నట్టే. ఒక్కొక్కసారి ఇలా ఇంట్లో సింపుల్గా ఎంజాయ్ చేసేస్తాం, ఒక్కోసారి మేము బయటకు కూడా వెళ్తాం. ఫుల్ డే బయట స్పెండ్ చేసిన డేస్ కూడా ఉంటాయి. అంటే మార్నింగే వెళ్ళిపోయి టెంపుల్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ బయట చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చే రోజులు కూడా ఉంటాయి. ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకునే రోజులు కూడా ఉంటాయి. ఈరోజు మా హస్బెండ్కి లీవ్ పెట్టడం కుదరలేదు, లీవ్ పెడితే అలా కూడా చేసేవాళ్ళం. చూసారా ఇక్కడ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మేము మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేస్తాం. అంతేనండి ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.